షర్మిలకు ఒక బిగ్ టాస్క్ ఇచ్చారా సోనియా గాంధీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పైకి లేపడం అంటే మామూలు విషయం కాదు. పైగా అధికారంలో తీసుకురావడం అంటే అసలు అసాధ్యమైన పని. కానీ అంతకు మించిన టాస్క్ ఏంటి అంటే ఓటు శాతం పెంచడం. నిజంగా ఒక బిగ్ టాస్కే ఇచ్చారట. ఎందుకంటే ప్రస్తుతం ఓట్ షేరు చాలా తక్కువ ఉంది, నోటా కంటే తక్కువ ఉంది. దాదాపు ఇప్పుడు ఈసారి షర్మిల ఎఫెక్ట్తో 10 నుంచి 15% ఓట్ షేర్ వచ్చేలా చేయాలి అనేది ఒక రకంగా కుదుర్చుకున్న ఒప్పందం అంట. ఈ నేపథ్యంలో కనీసం కొన్ని ఎమ్మెల్యేలైనా కొన్ని ఎంపీలైనా తీసుకురాగలిగితే, అంటే సింగిల్ డిజిట్లోనైనా తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది పూర్తిగా షర్మిల ఎఫెక్ట్ అవుతుంది. షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అధికారంలోకి రావడం ఎట్టి పరిస్థితిలో జరగదు కాంగ్రెస్ పార్టీ. కానీ కనీసం సింగిల్ డిజిట్లోనైనా ఒక 2-3 స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక ఎంపీ స్థానమైనా గెలుచుకుంటే, ఒక 10 నుంచి 15% ఓటు బ్యాంకుని కనుక తెచ్చుకుంటే ఖచ్చితంగా షర్మిల సక్సెస్ అయినట్టే. అప్పుడు షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఆమెకు కూడా ఒక పెద్దపీట వేస్తారు కాంగ్రెస్ పార్టీలో. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనేది కూడా ఒక కొత్త అయోమయ పరిస్థితి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి దేశవ్యాప్తంగా చూసుకుంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చూసుకుంటే దాదాపు ఒక 10 సీట్ల వరకే దక్కే అవకాశం ఉంటుంది అనేది. అందులో ఖచ్చితంగా షర్మిలకి ఇస్తారని అనుకున్నారు, ఏ కర్ణాటక నుంచో ఎక్కడి నుంచో. కాకపోతే ఆ పరిస్థితి కనిపించట్లేదంట. ఈ నేపథ్యంలో ఈ టాస్క్ ఆమె పూర్తి చేయగలుగుతారా లేదా ఒకవేళ మధ్యలో ఆమె డ్రాప్ అవుతారా అనేది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా రాజ్యసభ సీట్ల ప్రకటన తర్వాత అభ్యర్థుల లిస్ట్ ఖరారు చేసేసిన తర్వాత ఇంకెన్నో రోజులు లేవు రాజ్యసభ ఎన్నికలు కూడా. ఈ లోపల షర్మిల ఒక డెసిషన్ తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే కానీ జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మొన్నటితో పోలిస్తే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలోనే బాగా వైరల్ అవుతుంది షర్మిల గారి పుణ్యమాని. మళ్ళీ అది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. మిగిలిన నాయకులు ఎవరు పార్టీని పైకి లేపలేరు కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.